హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూను. నేను ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నానండి. చూడండి, వంకాయలు 2 రకాల వంకాయలు తీసుకున్నాను. వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఇది నల్ల వంకాయ అండి. నల్ల వంకాయ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని దాన్ని ఘాట్లు పెట్టుకున్నానండి. వేయించుకుంటున్నాను. దాన్ని ఎక్కువ వేయించకండి, డీప్ ఫ్రై చేయకండి. ఎందుకంటే మళ్ళీ మనం బజ్జీలో కూడా వేస్తాం కదా, పిండిలో ముంచి వేస్తాం కదా ఆయిల్లో. అందుకే తక్కువగా వేపుకోండి మీరు. 2 రకాల వంకాయ చేస్తున్నానండి. నల్ల వంకాయ, తెల్ల వంకాయ కూడా చేస్తున్నాను. నేనైతే ఎక్కువ వేపుకోవట్లేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి వేపుకుంటున్నాను. మళ్ళీ మనం బజ్జీలో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ వేపుకునే అవసరం లేదండి. ఉడికిపోతుంది. మీకు లైట్గా వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎలా వేపుకున్నానో నేను. తెల్ల వంకాయ వేప అవసరం లేదండి, ఎందుకంటే తొందరగా మెత్తబడిపోతుంది. అది అవసరం లేదు. లావుగా కట్ చేసుకున్నామని కూడా మనం అనుకోవసరం లేదు, తొందరగా వేగిపోతుంది అది. చూడండి, నేను ఇలా అది కట్ చేసుకుని ఉంచుకున్నాను. దీన్నేమో వేపుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పెట్టుకుంటామండి. అదేంటంటే మీకు వాము, జీలకర్ర పొడి అండి. వాము, జీలకర్ర, తర్వాత ఏమో గరం మసాలా, కొంచెం ఉప్పు, కారము, ధనియా పొడి వేసానండి. 3 కలుపుకొని ఉంచుకున్నాను నేను ఆయిల్లోను. ఇప్పుడు దాన్ని వంకాయలు డిప్ చేసుకుంటామండి మనం. చూసారు కదా, వంకాయల్లో పెట్టుకుంటున్నాం. వేయించిన వంకాయలు కదండి, వేడివేడిగా ఉన్నాయి, చేతులు కాలుతున్నాయి. చూడండి, అన్ని వంకాయల్లో మనం పెట్టుకుంటున్నాం. అలాగా పిల్లలకి స్నాక్ ఐటెంగా చేశానండి నేను ఈవినింగు. మనం బయట కొనుక్కున్న ఎన్ని రావు కదండి, అందరం తినలేం కదా. ఇంట్లో అనుకోండి చేసుకుంటే అందరం నలుగురు తినొచ్చు కదండి. అందుకే నేను ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి అన్ని పిల్లలకి. బయట కొన్నాం, చాలా తక్కువ బయట కొన్నాం. చూసారు కదా, అన్నీ మనం పెట్టుకుంటున్నాము వంకాయల్లోనూ. వంకాయలు అన్నింటిలో కూడా మనం మసాలా పెట్టుకుంటున్నాము. ఒకసారి ఇలా నేను చేసినట్టుగా మీరు ట్రై చేసి చేయండి. మసాలా ఎలా పెట్టుకున్నానండి. అది మిగిలింది కదండి, అదేం వేస్ట్ అవ్వదు. మనం లాస్ట్లో వైట్ వంకాయ వేస్తాం కదా, అందులో వేసేస్తాం. ఇది నేను శనగపిండి అండి 10-15 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కలుపుకొని. దీంట్లో ఉప్పు, కారం మాత్రం వేసాను. నేను ఏ రకమైన తిని సోడా మాత్రం వేయలేదండి. మనం కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అదే మనకి పొంగుతాయి అన్నమాట. తిని సోడాలు వేస్తారు చాలామంది. తిని సోడా వేయకండి ఫ్రెండ్స్, కడుపులు పాడైపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా లాగేస్తుంది. తిని సోడా వేయకండి. ఇప్పుడు మనం దాంట్లో మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలోను, అది విడిపోకుండా నేను ఆ వేడి మీద కొంచెం గట్టిగా నొక్కుతున్నానండి మసాలా పెట్టిన తర్వాత. ఎందుకంటే విడిపోతే ఆయిల్ అంతా కూడా చెదిరిపోతుంది, ఆయిల్లో అంతా వచ్చేస్తుంది, మనకి వంకాయ పలంగా కూడా రాదు. చూసారు కదా, నేను ఎలా నొక్కుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా టేస్టీగా తిన్నాము. చూడండి, నేను ఇందాక ఆయిల్ కంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను. పొంగుతాయి ఫ్రెండ్స్. మీరు ఏమి తిని సోడాలు అవి వేయవసరం లేదు. మనం ఏం అమ్ముకోనందుకు కాదు కదా, ఇంట్లో పిల్లలకు కదా తిని సోడా వేయవసరం లేదు. అమ్ముకున్న వాళ్ళు అనుకోండి తిని సోడా వేస్తారు, మనం వేయవసరం లేదు. పిండి మంచిది అయితే కలుపుకొని చక్కగా పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి. పక్కన పెట్టుకుంటే అదే పొంగుతుంది మనకి, ఉప్పు కారం వేసుకొని. మీకు చూపిస్తాను చూడండి ఎలా పొంగుతాయి వంకాయలు. నేనైతే చెప్పాను కదా మీకు, తిని సోడాలు, ఫుడ్ కలర్స్ అవి ఏం వాడను ఇంట్లోనూ. పిల్లలకు మాత్రం ఫుడ్ కలర్స్ కూడా మంచివి కాదండి, తిని సోడా కూడా మంచిది కాదు. ఆయిల్ లాగేస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ లాక్కంట మనం తిని సోడా వేయకంట ఉంటేనే మంచిది. కలుపుకొని ముందుగానే పక్కన పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎలా పొంగాయో, చూసారా వంకాయలు. మీరు ఒకసారి ట్రై చేయండి. నా మాట అబద్ధం కాకపోయినా అవుతుంది మీకు. ఒకసారి మీరు ట్రై చేయండి. తిని సోడా లేకుండా వేసుకుంటే మీకు ఎలా పొంగుతాయో లేదో మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా పొంగినాయో వంకాయలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే తిన్నాము. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, వేపుకున్నాం మనం. ఎంత బాగా పొంగినాయి చూడండి. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి వంకాయలు. ఇప్పుడు మనం 2వ ట్రిప్ కూడా వేసుకుందాము. బయట కొనుక్కుంటే ఎన్ని ఇస్తారు, ఎన్ని ఇవ్వరు కదండి. పిల్లలకి మనం తినాలంటే, ఫ్యామిలీ తినాలంటే ఇలా ఇంట్లో వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి. పూరి మిక్సర్లు, పావ్ బజ్జీలు, నూడిల్స్, పానీపూరి అన్నీ ఇంట్లోనే చేస్తాను. బయట మేము
తెచ్చుకోము, ఎప్పుడో కానీ అసలు ఎక్కువ తెచ్చుకోము. నలుగురిని తినాలనుకుంటే ఇంట్లో చేసుకుని తింటామండి. పిల్లల మట్టుకంటే ఒక్కోసారి నాకు అవ్వకపోతే బయట తెచ్చుకుంటారు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, మనం తిని సోడా వేయకపోయినాను. నేను పిండి కూడా ఎక్కువ ఎక్కువ కలుపుకోలేదండి. ఎంత సరిపోతుందో దానికి అంతే కలుపుకున్నాను, వేస్ట్ చేయకుండాను. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. తక్కువ ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. చూడండి నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి. చూడండి ఎంత బాగా పొంగినాయో, గోల్డెన్ కలర్లో వచ్చింది. చూసారు కదా, ఇవి కూడా బాగానే వేగినాయి. తీసుకుంటున్నాం మనం బ్రౌన్ కలర్లో వేగే. ఇప్పుడు మనం తెల్ల వంకాయ వేసుకుంటామండి. రౌండ్గా కట్ చేసుకున్నాం కదా తెల్ల వంకాయ. ఇందాక మీకు మసాలా చూపించాను కదండి, మనం తెల్ల వంకాయ వేసినప్పుడు ఆ మసాలా శనగపిండిలో వేసేసి కలిపేసి తెల్ల వంకాయ వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఏది కూడా ఎక్కడ వేస్ట్ అవ్వదు. చూసారు కదా, అందులో వేసి నేను కలిపేశాను. తెల్ల వంకాయ కూడా మనం బజ్జీ పిండిలో ముంచుకొని వేసుకుంటున్నాము. ఇది కూడా చాలా బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ వంకాయ అంటే మీకు లావు మీద కొని నేనేదో అబద్ధం ఆడాను అనుకోగలరు. ఇది చూడండి చాలా బాగా పొంగుతుంది. మంట హై, మరీ పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోకండి, హై కాదు స్విమ్ కాదు అలా పెట్టుకోండి. నేనైతే చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటున్నాను, చిన్న పొయ్యి మీద. ఎక్కువ మంట పెట్టేసిన లోపల దాకా మనకు ఉడకాలి కదా ఫ్రెండ్స్ శనగపిండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. నేను కలుపుకున్న పిండికి అయితే మాకు అలా సరిపోయింది వంకాయలు అవి. చూసారు కదా, నేను ఎక్కువ బ్లాక్ నల్ల వంకాయతో వేస్తాను, తెల్ల వంకాయతో వేయడం ఇదే ఫస్ట్ టైం. అయినా కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగా ఉడికిందండి, మెత్తగాను. లోపల కూడా నేను లావుగా కట్ చేసుకుని ఉడకదేమో అనుకున్నాను, అయినా కూడా చాలా బాగా ఉడికింది. చూడండి భలే పొంగినాయి కదా, క్రిస్పీగా ఉన్నాయండి మేము తింటప్పుడు అయితే. అలాగని గట్టిగా లేవు, ఉడకలేదు అన్నందుకు కూడా లేదండి. చూడండి ఎంత బాగా పొంగిందో బజ్జీ. దీన్ని కూడా మళ్ళీ మనం రెండో ట్రిప్ వేసుకుంటామండి ఆయిల్లోను ఇంకోసారి. చూసారు కదా, మళ్ళీ రెండోసారి వేసుకుంటాం పిండిలో ముంచి. మనం ఇంకో వాయి వేసుకుంటున్నామండి. రెండోసారి అంటే మీరు అదే వంకాయ అనుకోగలరు, ఇంకో వాయి వేసుకుంటున్నాం మనం. చూసారు కదా మా వంకాయ బజ్జీ ఎంత బాగా పొంగుతున్నాయో, ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి, వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగున్నాయి. మేమైతే ట్రై చేసి చూసాము, తిని చూసాము, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే, చూసారు కదా ఎంత బాగున్నాయో, చక్కగా పొంగినాయి, గోల్డెన్ కలర్లో కూడా వేగినాయి. చూడండి ఎంత బాగున్నాయి. నల్ల వంకాయతో తెల్ల వంకాయతో వేసుకున్నాను నేను వంకాయ బజ్జీ. చూడండి ఎంత బాగున్నాయో. అందరూ తినొచ్చు కదండి అలా అన్నీ ఉంటే. బయట కొనుక్కుంటే మనకు అన్నీ రావు కదా, అందుకే ఇంట్లో అందరి కోసమని నేను వేసాను. చూడండి ఎంత బాగున్నాయో. అంతేనండి, అయిపోయింది. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.